మన పూర్వీకుల నుంచి మనకి వంశపారంపర్యంగా ఆస్తిపాస్తులతో పాటు ఇంకొన్ని కూడా వస్తాయి. అవేంటంటే హెరిడిటరీ డిసీజెస్. అంటే వంశపారంపర్యంగా మన పూర్వీకుల నుంచి అంటే వాళ్ళ జన్యు మూలాల నుంచి మనకు వచ్చే వ్యాధులనమాట. అంటే తాతగారికి ఉందనుకోండి సపోజ్, తర్వాత వాళ్ళ కొడుకు అంటే నాన్నకి లేదా అమ్మకి, అది కాదంటే మన జనరేషన్‌లో మనకి. ఇలా వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులని ఏమంటామంటే హెరిడిటరీ డిసీజెస్ అంటారు. ఇంకొన్ని కేసెస్‌లో ఇవి జెనెటికల్‌గా కూడా వస్తాయి. అంటే జన్యుపరంగా కూడా వస్తాయన్నమాట. సో, ఈరోజు మనం ఈ వీడియోలో వంశపారంపర్యంగా వచ్చే వ్యాధుల గురించి తెలుసుకుందాం. అందులో ఫస్ట్‌దొచ్చేసి డయాబెటిస్ అనమాట. సో, చాలామంది దీనిని షుగర్ వ్యాధి అంటారు, లేదంటే మధుమేహ వ్యాధి అంటారు, చక్కర వ్యాధి అని కూడా అంటారు కదా! సో, దీనిని ఈరోజు మనం తెలుసుకుందాం. మన బ్లడ్‌లో గ్లూకోజ్ యొక్క అంటే షుగర్ అనేది ఎక్కువైపోతుందనమాట. సో, అదే మన క్లోమగ్రంథి అంటే ప్యాంక్రియాస్ సరిగ్గా ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి చేసి ఉంటే, అంటే కావాల్సినంత మోతాదులో ఉత్పత్తి చేసి ఉంటే, అది ఈ గ్లూకోజ్ అంటే చక్కెర యొక్క మన బ్లడ్‌లో గ్లూకోజ్ ఉంటుంది కదా! సో, దానిని మనకి కావాల్సినంత మాత్రమే ఉండేలా చేసి మిగతాది తగ్గించేసేది. సో, ఎప్పుడైతే ఈ ప్యాంక్రియాస్ మనకి కావాల్సినంత ఇన్సులిన్‌ని ఉత్పత్తి చేయలేకపోయిందో, దాని మెటబాలిజం అనేది కూడా తగ్గిపోతుంది కాబట్టి, సో, అప్పుడు మన బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ అనేవి అంటే చక్కెర లెవెల్స్ అనేవి ఎక్కువవుతాయి. అప్పుడు ఇది డయాబెటిస్ అనేది వస్తుందనమాట. సో, ఇది డయాబెటిస్ అంటే. కాబట్టి ఇది మామూలుగానే చాలా ఎక్కువ మంది బరువుండే వాళ్ళలో వస్తుంది. ఎక్కువ వ్యాయామం చేయని వాళ్ళలో వస్తుంది. ఇంకా వేరే వేరే రీజన్స్ ఉంటే వస్తుంది అని లేదు. ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులు కూడా వ్యాధులలో ఒకటిగా ఇది నిర్ధారింపబడిందనమాట. సో, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకతను ఉన్నాడు. ఆయన రోజు యోగా చేస్తాడు. నెక్స్ట్ ఎక్సర్సైజ్, నెక్స్ట్ అంటే అన్నము అంటే ఎక్కువ షుగర్ ఉండే ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకోడనమాట. హెల్త్ కాన్షియస్. సో, అప్పుడు ఏమవుతుందంటే ఇలాంటివన్నీ పెట్టుకొని కూడా అంటే ఒక యోగాని చేస్తూ, ఎక్సర్సైజెస్ చేస్తూ, కార్బోహైడ్రేట్స్ కూడా తక్కువ తీసుకుంటూ అతనికి ఒకసారి డయాబెటిస్ అని కన్ఫర్మ్ అయింది. సో, అప్పుడు అతను ఏం చేశాడు, ఇట్లా డౌట్ అడిగాడు. నేను రోజు ఎక్సర్సైజ్ చేస్తాను, యోగా చేస్తాను, నెక్స్ట్ కార్బోహైడ్రేట్ అంటే షుగర్ వస్తుందేమో అని భయంతో ఫుడ్ కూడా ఎక్కువ అన్నం అలాంటివి ఎక్కువగా తినను, చపాతీస్ ఇట్లా కొంచెం అమౌంట్‌లోనే తీసుకుంటాను అని చెప్తాడు. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ కుటుంబ చరిత్రలో అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా డయాబెటిస్ ఉందా అని అడగడం జరుగుతుంది. సో, అప్పుడు తెలుస్తుంది వాళ్ళ అమ్మగారికి డయాబెటిస్ ఉంది. వాళ్ళ తాతగారు కూడా ముందు డయాబెటిస్ ఎక్కువ అవ్వడం వల్ల చనిపోయారని. సో, అదొక రీజన్ అనమాట. అప్పుడు అతనికి తెలుస్తుంది. సో, డయాబెటిస్ ఫ్యామిలీలో ఉంది కాబట్టి తనకు కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉందన్నమాట. నెక్స్ట్ ఈ బ్లడ్ ప్రెషర్ అనమాట. నెక్స్ట్ బ్లడ్ ప్రెషర్ బీపీ అంటాం కదా! సో, ఇది కూడా హెరిడిటరీ డిసీజెస్‌లో సెకండ్ వన్. ఇది కూడా సేమ్ మన వంశపారంపర్యంగా అంటే మన పూర్వీకులలో ఎవరికైనా ఉందనుకోండి, తర్వాత నాన్నగారికి, లేదంటే అమ్మగారికి, లేదంటే వాళ్ళ పిల్లలకి, ఇలా ఒకరి తర్వాత ఒకరికి అంటే అంటువ్యాధి కాదు, బట్ వాళ్ళ జీన్స్ నుంచి అంటే మూలకణాల నుంచి మనకు కూడా వచ్చే అవకాశం చాలా వరకు ఉందన్నమాట. సో, ఇదొక రీజన్. చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఏంటంటే మనం ఎంత ప్రాపర్‌గా హెల్త్ మెయింటైన్ చేసినా కూడా ఎందుకు ఇలాంటివన్నీ వస్తున్నాయి అని. సో, మనం ఎంత బాగా మెయింటైన్ చేసినా కూడా మన ఫ్యామిలీ హిస్టరీ అంటే కుటుంబ చరిత్రలో ఎవరికైనా కానీ షుగర్ కానీ లేకపోతే బీపీ అంటే అధిక రక్తపోటు ఎవరికైనా ఉందనుకోండి, మనకు కూడా వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. పబ్లిక్ హెల్త్ అవేర్‌నెస్ కోసం ఈ వీడియో అయితే మనం చేస్తున్నాము.